ఒరే సురేష్, మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు ఎన్నో చెప్పరా? ఎంఎక్స్ ఎక్సెల్, ఎంఎక్స్ వర్డ్, ఎంఎస్ పవర్పాయింట్. వెరీ గుడ్ రా. ఒరే తింగర్ విశాల్, నువ్వు చెప్పరా? ఎంఎస్ ధోని మేడం, ఎంఎస్ ధోని మేడం. ఈ హోంవర్క్ మీ నాన్న చేశాడా? లేదు మేడం, మా నాన్న పెన్ను చేసింది. మరెందుకురా నీకు? డియర్ స్టూడెంట్, ఈ ఎగ్జామ్స్ లో మీరు 90% మార్క్స్ తెచ్చుకోవాలి. మేడం మేము నోటికి నోరు తెచ్చుకుంటాం మేడం. ఎదవ జోకులు ఎక్కువయ్యాయి మీ అందరికి. మీరే కదా ముందు జోక్ చేసింది. నీకు చంద్రుడి పైకి వెళ్ళాలని ఉందా? మహా అందంగా ఉంటాడు. మీకన్నా అందంగా ఉంటాడు కదా మేడం. ముందు ఇది చెప్పండి మేడం. ఏంటి? అక్కడ స్కూల్ ఏమి ఉండదు కదా? పిల్లలు, పరీక్షలు వస్తున్నాయి. మీకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, చెప్తాను. మేడం మీరు ఇంత బాధపడే బదులు ప్రశ్న పేపర్ ఎక్కడ ప్రింట్ చేస్తారో చెప్పండి మేడం. ప్రశ్న పేపర్ ఎక్కడ ప్రింట్ చేస్తారో చెప్పండి మేడం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నారు పోసిన వాడే నీరు పోస్తాడు అన్నట్టు ఒక సొంత వాక్యం చెప్పు విశాల్. పాటలు చెప్పిన వాళ్ళే పరీక్షలు రాయాలి మేడం, పరీక్షలు రాయాలి మేడం. పిల్లలు, మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరు చెప్తే వాళ్ళకి నేను చాక్లెట్ ఇస్తా. సురేష్, విమానాన్ని ఎవరు కనిపెట్టారు? రైట్ బ్రదర్స్ మేడం. వెరీ గుడ్. రే విశాల్, రైలును కనుక్కున్నది ఎవరు? లెఫ్ట్ బ్రదర్ మేడం, లెఫ్ట్ బ్రదర్ మేడం. నీ లెఫ్ట్ పగులుద్ది. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. రే విశాల్, అన్నిటిలోనూ గుండు సున్నాలే వస్తున్నాయి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? గుడ్ల వ్యాపారం చేస్తాడు మేడం. నీ గుండు పగులుద్ది. గుడ్డు కాదరా, గుండు గుండు. పిల్లలు సైలెన్స్. పిల్లలు, ఎగ్జామ్ మంచిగా రాయండి. పరీక్ష రాయకుండా ఏడుస్తున్నావు ఏంటి విశాల్? మేడం నేను కష్టపడి చిట్టీలు తెచ్చుకుంటే ఎవడు కొట్టేశాడు మేడం, ఎవడు కొట్టేశాడు మేడం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పిల్లలు సైలెన్స్. ఒరే విశాల్, గాడిదకి మనిషికి తేడా ఏంటి? మనిషి గాడి తవ్వగలడేమో గాని గాడిద మనిషి అవ్వలేదు మేడం, గాడిద మనిషి అవ్వలేదు మేడం. ఒరే గాడిద, కూర్చో. నేను చెప్పింది నిజమే కదా మేడం? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. విశాల్, మంచానికి ఎన్ని కాళ్ళురా? 6 మేడం. అదేలరా. మరి నేను దాని మీద పడుకుంటా కదా. ఏ విశాల్, సైకిల్ ఏ లింగం రా చెప్పు. క్వశ్చనా? స్త్రీ తొక్కితే స్త్రీలింగం, పురుషుడు తొక్కితే పులింగం. లేట్ ఎందుకు అయింది? మేడం మా ఆవును కోడి వద్దకు తీసుకువెళ్ళమన్నాడు మా డాడీ. మీ డాడీ ఆ పని చేయొచ్చు కదా. లేదు మేడం, కోడి మాత్రమే చేయగలదు. స్టూడెంట్స్ సైలెన్స్. క్లాస్ ఎందుకు లేట్ గా వచ్చావు? బైక్ పంక్చర్ అయింది మేడం. బస్సులో రావాల్సింది. మీ కూతురు అసలు ఒప్పుకోలేదు మేడం.